చాలా 1 lakh కన్నా ఎక్కువ ర్యాంక్ వచ్చింది, మీరు 3 phases అటెండ్ చేయాలి. 8,000 8,000 ర్యాంక్ వచ్చింది అనుకుందాం. సో మీకు 2 phases అట్లీస్ట్ 2 phases మీరు అటెండ్ చేయాలి. ఓకే, సో మీకు 10,000 ర్యాంక్ వచ్చింది, 20,000 ర్యాంక్ వచ్చింది, 30,000 ర్యాంక్ వచ్చింది అనుకుందాం. చాలామంది తెలియక ఆ మిస్టేక్ చేస్తారు. ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ వరకు మంచి కాలేజ్. హాయ్ లవ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ రవి. ఎయిమ్స్ సంబంధించి ఫేజ్ 1 కౌన్సిలింగ్ వర్సెస్ ఫేజ్ 2, ఫేజ్ 2 వర్సెస్ ఫేజ్ 3. సో ఏ ఫేజ్లో మీకు మంచి కాలేజ్లో సీట్ వస్తుంది, అండ్ ఫేజ్ 1లో మిస్టేక్స్ ఏం చేస్తారు, అండ్ ఫేజ్ 2లో మిస్టేక్స్ ఏం చేస్తారు, అండ్ ఫేజ్ 3లో మిస్టేక్స్ ఏం చేస్తారు. సో మనము ఎన్ని ఫేజెస్ అటెండ్ అవుతే బెస్ట్, రైట్? అండ్ ఫస్ట్ ఫేజ్లో ఎన్ని సీట్స్ మిగులుతాయి, ఎన్ని సీట్స్ ఫిల్ అవుతాయి ఎవ్రీ ఇయర్ అన్ యావరేజ్గా, అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏముంటుంది, ఫేజ్ 1లో కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫేజ్ 2లో కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అండ్ ఫేజ్ 3లో కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. సో ఎవ్రీ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ప్రతి చిన్న పాయింట్ కూడా ఈ వీడియో ద్వారా మీకు రీచ్ అవుతుంది స్టూడెంట్స్. ప్రతి డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. మీకు ఎప్పుడైనా సరే ఏదైనా డౌట్ వచ్చింది అనుకుందాం, ఈ వీడియో చూడండి. సో ప్రతి చిన్న డౌట్ క్లారిఫై అవ్వడానికి ఈ వీడియో మీకు ఎంతో హెల్ప్ అవుతుంది. సో ఖచ్చితంగా మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఈ వీడియో చూస్తారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేయండి, జాయిన్ అవ్వండి. ఓకే, సో కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించి ఫేజ్ 1లో ఎలా ఉంటుంది, అటు ఏపీ వాళ్ళకి ఎలా ఉంటుంది, ఇటు టీఎస్ వాళ్ళకి ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటి అంటే ఆన్లైన్లో మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ మీరు ఏం చేయాలి, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్, ఏంటి ప్రాసెసింగ్ ఫీజ్ పే చేసి స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్. టీఎస్లో అనుకో మనం ఫిజికల్గా వెళ్ళి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఏపీలో అనుకో ఆన్లైన్లో మనం మన డాక్యుమెంట్స్ వెరిఫై చేయించుకోవచ్చు. దానికి స్లాట్ బుకింగ్ చేసుకోవాలి, ప్రాసెస్ ఫీజ్ పే చేసుకోవాలి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అనుకో 600 రూపీస్ ఉంటుంది, బీసీ ఓసీ వాళ్ళకేమో 200 రూపీస్ ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, ప్రాసెసింగ్ ఫీజ్. దీనికి గాను మీకు ఒక 4 days టైం ఇస్తారు స్టూడెంట్స్. ఓకే, 4 days ఇవ్వచ్చు, 3 days ఇవ్వచ్చు. ఓకే, సో 3 daysలో మీరు ప్రాసెస్ ఫీజ్ కట్టుకోవాలి, కట్టుకుని స్లాట్ బుక్ చేసుకోవాలి. దాని తర్వాత మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్, అంటే స్లాట్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఏపీలో ఇంకో ఆన్లైన్లో, అండ్ టీఎస్లో ఇంకో మీరు ఫిజికల్గా వెళ్ళాలి. సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి, ఖచ్చితంగా 10th మెమో ఉండాలి, రైట్? ఇంటర్ టీసీ ఉండాలి, ఇంటర్ షార్ట్ మెమో ఉండాలి, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ పాతదైనా పర్వాలేదు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇయర్ లేటెస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఖచ్చితంగా లేటెస్టే కావాలి. అండ్ ఈడబ్ల్యూఎస్ కూడా ఒకవేళ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లేటెస్ట్ కావాలి, రైట్? అండ్ స్టడీ సర్టిఫికేట్ ఆర్ బానిఫైడ్ వాట్ ఎవర్, మీరు 6th to 12th వరకు అన్ని బానిఫైడ్స్ లేదా స్టడీ సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి. మీ స్కూల్స్ నుంచి కానీ కాలేజ్ నుంచి కానీ తెచ్చుకోవాలి. అవి ఉంటేనే ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది. లోకల్గా మీరు అంటే లోకల్ అని మీరు ఎలిజిబిలిటీ వస్తుంది స్టూడెంట్స్. ఓకే, స్పోర్ట్స్ కానీ ఎన్సీసీ కానీ అవైనా సర్టిఫికేట్స్ ఉంటే కూడా ఇంకా బెస్ట్, మీకు మంచి కాలేజ్ సీట్ అయితే వస్తుంది. పిహెచ్ క్యాండిడేట్స్ కూడా మీరు పిహెచ్ అనే సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేసుకోవాలి స్టూడెంట్స్. ఓకే, ఇకైతే బానిఫైడ్ సర్టిఫికేట్స్ లేదా స్టడీ సర్టిఫికేట్స్ ఉండవో వాళ్ళు ఏం చేయాలి అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి స్టూడెంట్స్. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎందుకు అంటే మీరు మీ ఇన్స్టిట్యూషన్ నుంచి బానిఫైడ్ సర్టిఫికేట్స్ లేవు, రైట్? ఎలాగంటే రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళకుండా ఓపెన్ ఇంటర్ కానీ ఓపెన్ 10th రాస్తారు కదా, వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది స్టూడెంట్స్. ఇవి డాక్యుమెంట్స్. సో ఆన్లైన్లో మీరు వెరిఫికేషన్ చేసుకోవాలన్నా ఫిజికల్గా వెళ్ళాలన్నా ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు ఖచ్చితంగా క్యారీ చేయాలి. దాని తర్వాత మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సో ఇది కూడా ఒక 3 to 4 days టైం ఇస్తారు. ఆ టైంకి మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేసుకోవాలి. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయిపోతేనే మనకి వెబ్ ఆప్షన్స్కి ఛాన్స్ ఉంటుంది స్టూడెంట్స్. ఎక్సైజింగ్ ద ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరికైతే అవుతుందో ఆన్లైన్లో కానీ ఫిజికల్గా కానీ ఫినిష్ అయిన వాళ్ళకే ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, రైట్? ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ఎన్నైనా పెట్టుకోవచ్చు స్టూడెంట్స్. 100 కాదు, 200 కాదు, 1000 ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, అన్లిమిటెడ్. నాకు 1,00,000 ర్యాంక్ వచ్చింది, నేను టాప్ కాలేజ్ పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు, ఎవరు ఏమీ అనరు. కట్ ఆఫ్స్ అనేవి మనకు ఒక ఐడియా మాత్రమే. మనం ఏ కాలేజ్ అంటే ఆ కాలేజ్, ఏ బ్రాంచ్ అంటే ఆ బ్రాంచ్
పెట్టుకోవచ్చు, ఎవ్వరు మనకి అడ్డం పెట్టరు. తెలంగాణలో అనుకో 10,000 లోపల ర్యాంక్ ఉంటే ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ వస్తుంది, రైట్. 10,000 కన్నా ఎక్కువ ర్యాంక్ వచ్చింది, మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది అంటే 35,000 మాత్రమే ఇస్తారు. ఏపీలో మాత్రంకి మీకు ఎంత ర్యాంక్ వచ్చినా పర్వాలేదు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుంది. యాజ్ పర్ గవర్నమెంట్ మీకు ఎలా ఇస్తుంది అంటే విద్యా దీవెన అని ఉంటుంది, మీకు హాస్టల్ ఫీజు ఇస్తుంది అండ్ మీకు చదువుకోవడానికి ఫీజు ఇస్తుంది స్టూడెంట్స్. కాకపోతే ఏంటంటే అది ఫుల్ ప్లెడ్జ్గా రావట్లేదు అని కొంతమంది స్టూడెంట్స్ అంటున్నారు. అది కూడా మీరు కాలేజ్కి వెళ్ళి మాట్లాడుకుని జాయిన్ అవ్వండి స్టూడెంట్స్, ఓకే. నా ఒక సలహా అది, ఓకే. సో మీకు ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత రైట్, సో మీకు ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతుంది. అది పలానా రోజున మీకు ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతుందని చెప్తారు, ఫ్రీజ్ అయిపోతాయి. ఫ్రీజ్ అయిపోయాక మనం ఆప్షన్స్ ఎటువంటి మార్చుకోవడానికి కుదరదు. అంతకంటే ముందు రోజు మనము ఏమైనా మార్చుకోవాలి అనుకుంటే మనం మార్చుకోవచ్చు. నాకు ఈ కాలేజ్ వద్దు అనుకుంటే తీసేసుకోవచ్చు, ఏమైనా కాలేజ్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, ఓకే. సో మీకు ఎలాగా మీకు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అన్న వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్. ఆ లింక్ క్లిక్ చేసుకుని ఆప్షన్స్ ఎలా పెట్టుకోవచ్చో చూసుకోండి, ఓకే. అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఏదైనా పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే కూడా పర్సనల్ గైడెన్స్ ఉంటుంది, వాట్సాప్ త్రూ ఉంటుంది, కాలింగ్ ఉంటుంది. ఆప్షన్స్ కావాలంటే మేము కూడా మీకు హెల్ప్ చేస్తాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి, ఓకే. అండ్ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలో కూడా మీకు లింక్ ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి, ఓకే. దాని తర్వాత మీకు ఫ్రీజ్ అయిపోయిన తర్వాత పలానా రోజున మీకు సీట్ అలాట్ చేస్తామని చెప్పేసి చెప్తారు. అదే ఫిఫ్త్ స్టెప్, ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఆన్ ఆర్ బిఫోర్. అంటే ఒక డేట్ ఇస్తారు, ఆ డేట్ ముందు రోజు కానీ ఆ రోజు కానీ మీకు సీట్ వస్తుంది అని చెప్తారు స్టూడెంట్స్, ఓకే. ఆ రోజు 11ంటికి కానీ లేదా ఈవినింగ్ 6 గంటల వరకు మీకు సీట్ అలాట్మెంట్ చేసేస్తారు స్టూడెంట్స్, ఓకే. మీరు పెట్టిన ఆప్షన్స్లో నుంచి ఏదైనా కాలేజ్ మీకు వస్తుంది. ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, తక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటే మాత్రంకి మీకు సీట్ రావడం కష్టం అవుతుంది. ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి, సీట్ మాత్రం సాధించండి స్టూడెంట్స్, ఓకే. సీట్ వచ్చిన తర్వాత గమనించండి, సీట్ వచ్చిన తర్వాత మీరు 1 ఇయర్ ఫీజు కట్టాలి. ఎంత కట్టాలో అక్కడ ఇస్తారు. మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చింది అనుకుందాం, ఆ అమౌంట్ తీసేగా మిగతా మీరు ఇంత కట్టుకోండి అని చెప్తారు స్టూడెంట్స్. అంత అమౌంట్ కట్టేసుకోవాలి ఆన్లైన్లో. చూడండి, పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్, ఓకే. ట్యూషన్ ఫీజ్ అంటే ఏంటి, కాలేజ్ ఫీజ్ పే చేసుకుని అక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు రిపోర్టింగ్ అయిపోతుంది, ఓకే. ఇది ఫేజ్ 1. అది ఫేజ్ 2 అనుకో మాత్రానికి మనం కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సి వస్తుంది. ఆన్లైన్ చేయాలి, కాలేజ్లో కూడా చేయాలి, ఓకే. ఫేజ్ 1లో అనుకో ఆన్లైన్లో చేస్తే సరిపోతుంది. ఫేజ్ 2లో అనుకో, ఫేజ్ 2 ఫేజ్ 3 అనుకో మనం ఆన్లైన్ చేయాలి, కాలేజీకి వెళ్ళి కూడా చేయాల్సి వస్తుంది, ఓకే. సపోజ్ ఒక సంవత్సరం ఫీజు 1,00,000 రూపాయలు ఉందనుకుందాం, ఓకే. సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 4 సంవత్సరాలకి 4 లక్షలు అవుతుంది, ఓకే. ఒక సంవత్సరం ఫీజు 1,00,000 అన్నప్పుడు మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఎంత వస్తుంది, ఆ అమౌంట్ తీసాక మిగతా ఎంత ఉందో అది చూపిస్తాడు. మీకు ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ వస్తుంది అనుకుందాం. సో ఫుల్ ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తే మీకు 0 అమౌంట్ చూపిస్తుంది, ఓకే. సో మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదు, అయ్యో ఎలాగా అనుకున్నప్పుడు మీరు సెకండ్ ఫేజ్లోని హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి కావాలంటే క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చూపించుకోవచ్చు స్టూడెంట్స్, ఓకే. సో ఫస్ట్ ఫేజ్లో ఒక ఇబ్బంది ఉంటే సెకండ్ ఫేజ్లో వాళ్ళు సాల్వ్ చేసుకోవచ్చు, నథింగ్ టు వరీ, ఓకే. అయితే మీరు ఎవరికి ఫీజు రీఎంబర్స్మెంట్ రాదు అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కొత్త పెట్టకపోవడము, క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టకపోవడము, బోనఫైడ్స్ ఇవ్వకపోవడము, ఇలాంటివి వేస్తే మాత్రానికి ఫీజు రీఎంబర్స్మెంట్లు రావు. సీట్ వచ్చేస్తుంది, సీట్ ఇస్తాడు కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడు. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి, ఓకే, రైట్. సో ఫేజ్ 1 వచ్చిన తర్వాత ఫేజ్ 2కి మీరు వెళ్ళాలనుకుంటున్నారు, రైట్. సో ఫేజ్ 1లో ఫస్ట్ మనం ఏ మిస్టేక్స్ చేస్తారో చెప్తా వినండి. ఫేజ్ 1లో జరిగే మిస్టేక్స్ ఏంటో మనం ఫస్ట్ క్లియర్గా మాట్లాడదాం. ఫేజ్ 1లో తక్కువ ఆప్షన్స్ ఇస్తారు, తక్కువ వెబ్ ఆప్షన్స్ ఇస్తారు, ఇచ్చి సీట్ రాదు వాళ్ళకి. తక్కువ వెబ్ ఆప్షన్ ఎందుకు ఇస్తారు అంటే పలానా ఒక 10 కాలేజీలు మంచి కాలేజ్ పెట్టుకుంటారు, పెట్టుకున్నాక ఒక సీట్ రాకపోతే సెకండ్ ఫేజ్లో ఎక్కువ పెట్టుకుందాంలే అని అనుకుంటారు. ఫస్ట్ ఫేజ్లో తక్కువ కాలేజ్ పెట్టుకుని సీట్ రాకుండా వాళ్ళు మనకు మంచి ర్యాంక్ వచ్చిన సీట్ కోల్పోతారు, రైట్. సో ఫస్ట్ ఫేజ్లో మీరు ఎక్కువ కాలేజ్ పెట్టుకోవాలి. ఎక్కువ కాలేజ్ పెట్టుకుంటే మీరు సేఫ్ సైడ్లో ఉంటారు, మీ చేతిలో సీట్ ఉంటుంది, అప్పుడు ధైర్యంగా ఉంటుంది మీకు. అప్పుడు సెకండ్ ఫేజ్కి వెళ్ళారనుకో ఒక అర్థం ఉంటుంది. సో ఫస్ట్ ఫేజ్ సీట్ సాధించుకోవాలంటే మీరు ఏం చేయాలి, ఇక్కడ ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వాలి. ఆప్షన్స్ అనేవి ఖచ్చితంగా ఎక్కువ ఇవ్వాలి.
ఇక్కడే అందరు చేసే మిస్టేక్ ఏంటి తెలుసా? అందరూ ఏం చేస్తారంటే కొన్ని ఆప్షన్స్ ఇస్తారు. తెలివైన వాళ్ళు ముందే ఎవరైనా గైడెన్స్ తీసుకున్న వాళ్ళు, మా గైడెన్స్ తీసుకున్నా సరే, లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు గైడెన్స్ తీసుకుని, లేకపోతే వాళ్ళు తెలిసిన వాళ్ళు గైడెన్స్ చేస్తారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటారు. వాళ్ళకేమో మంచి ర్యాంక్ రాకపోయినా సీట్ వచ్చేస్తుంది, మంచి ర్యాంక్ వచ్చేవాడికేమో సీట్ రాదు. ఎందుకు రాదంటే వాడికి అవగాహన లేక, తెలియక సీట్ రాదు. తర్వాత సెకండ్ కౌన్సిలింగ్ మంచి సీట్ వస్తుంది అనుకుంటారా? రాదు. ఎందుకంటే సీట్స్ ఫిల్ అయిపోతాయి కదా, ఒక మంచి ర్యాంక్ రాదు. వాడికి మంచి కాలేజ్ సీట్ వచ్చేసింది, వాడు వెళ్ళమంటే వెళ్తాడా? వెళ్తే కదా. సీట్లు ఖాళీ ఉంటే మనకి మంచి ర్యాంక్ వస్తే సీట్ ఇస్తాడు. సీట్ ఖాళీ లేదనుకోండి, మనకి ఎంత మంచి ర్యాంక్ వచ్చినా సీట్ ఇవ్వడు. ఒకటి సీట్ లాగేసుకుని మనకు సీట్ ఇవ్వరు. కాబట్టి మనం ఫస్ట్ కౌన్సిలింగ్లోనే మంచి కాలేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ కౌన్సిలింగ్లోనే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. రైట్? ఫస్ట్ కౌన్సిలింగ్లో మీరు సీట్ సాధించగలుగుతారు. సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్ అనేది చాలా రిస్క్ అయిపోతుంది. ఓకే? అండ్ ఎవరికైతే ఎక్కువ ర్యాంక్ వస్తుందో, చాలా పెద్ద ర్యాంక్ వస్తుందో, వాళ్ళు మాత్రంకి ఖచ్చితంగా సీట్ రావాలి అంటే మీకు ఫస్ట్ ఫేజే దిక్కు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ సీట్స్ చాలా ఎక్కువ ఉంటాయి కదా, కాబట్టి మీ సీట్ కొట్టాలంటే ఫస్ట్ ఫేజ్ను కొట్టాలి. మీకు ఎక్కువ ర్యాంక్ వస్తే ఎక్కువ ఆప్షన్స్, తక్కువ ర్యాంక్ అంటే తక్కువ ర్యాంక్ వచ్చింది అనుకుందాం, 10,000 ర్యాంక్ వచ్చింది అనుకుందాం, సో తక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. ఎక్కువ ర్యాంక్ వస్తే ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి, అప్పుడు ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ సీట్ వచ్చిందంటే మాత్రానికి మీకు ఎవ్వరు మిమ్మల్ని ఏం చేయలేరు. కానీ సెకండ్ ఫేజ్ చూసుకుందాం, థర్డ్ ఫేజ్ చూసుకుందాం అనుకుంటే మాత్రానికి మీరు చాలా రిస్క్లో పడినట్టే. లాస్ట్ ఇయర్ నాకు తెలిసిన వాళ్ళు చాలామంది మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ 7,000 అండ్ 8,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా సీట్ రాలేదు. 10,000 వచ్చిన ర్యాంక్ అతనికి 30,000 ర్యాంక్ వస్తే ఏ కాలేజ్ వస్తుంది, ఆ కాలేజ్ సీట్ వచ్చింది నాకు తెలిసిన వాళ్ళకే. మళ్ళీ గైడెన్స్ చేసి కరెక్ట్గా ప్రాపర్గా సెకండ్ కౌన్సిలింగ్ గైడెన్స్ చేస్తే మంచి కాలేజ్ సీట్ వచ్చింది. రైట్? సో అందుకోసమే మంచిగా ప్రాపర్గా ఆప్షన్స్ పెట్టుకోవడం తెలుసుకోండి. సో మంచి కాలేజ్ ఫస్ట్ పెట్టుకోవాలి, యావరేజ్ కాలేజ్, తర్వాత లో కాలేజ్ పెట్టుకోవాలి. ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ రావాలి. ఫస్ట్ కౌన్సిలింగ్ మిస్ అయిందంటే సెకండ్ కౌన్సిలింగ్ రిస్క్, థర్డ్ కౌన్సిలింగ్ అయితే ఇంకా రిస్క్. ఫస్ట్ కౌన్సిలింగ్లో దాదాపుగా మనకి 65+% సీట్స్ ఫిల్ అయిపోతాయి. మిగతా 35% సీట్స్ ఫిల్ అవ్వవు. ఎందుకు ఫిల్ అవ్వవు చెప్తా ఏంటండి, ఆప్షన్స్ తక్కువ పెడతారు. ఆప్షన్స్ ఒకళ్ళైతే ఒకటే కాలేజ్ పెడతాడు, లేకపోతే 2 కాలేజ్ పెడతాడు, 10 కాలేజీలో పెడతారు. 40, 50, 30, 20 కాలేజ్ పెట్టుకోవాలి మీ ర్యాంక్ తగ్గట్టుగా. ఓకే? సో 65% ఫిల్ అవుతుంది. గత ఇయర్ ఆ ఇయర్ చూసుకుంటే 65+ ఫిల్ అవుతుంది. మిగతా వాళ్ళకి కౌన్సిలింగ్ ఉన్న విషయం తెలియదు, అందుకే వీడియో షేర్ చేయమంటున్నాను. కౌన్సిలింగ్ ఉన్న విషయము తెలియట్లేదు, అండ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి తెలియట్లేదు. అండ్ కొంతమంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటారు కానీ ఆప్షన్స్ పెట్టుకోరు. కొంతమంది ఆప్షన్స్ పెట్టుకున్నా సీట్ రాదు. రైట్? సో ఇంకొంతమంది ఏంటంటే ఫెయిలియర్ స్టూడెంట్స్, అంటే ఇంటర్లో ఎంసెట్ క్వాలిఫై అవుతారు కానీ ఇంటర్లో క్వాలిఫై అవ్వరు. అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ రారు. కాబట్టి 65% మనకి సీట్స్ ఫిల్ అవుతాయి. రైట్? దీంట్లో కూడా 50% వరకు అలాట్మెంట్, అంటే వాళ్ళు ఏం చేస్తారంటే పేమెంట్ చేసుకుని రైట్ రిపోర్టింగ్ చేసేస్తారు. ఎవరు? 50% వరకు. 15% వాళ్ళు రిపోర్టింగ్ చేయరు. రైట్? రిపోర్టింగ్ చేయకుండా ఏం చేస్తారంటే ఇచ్చి పడేసుకుంటారు, మాకు సీట్ అవసరం అని ఇచ్చి పడేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మామూలుగా ఆప్షన్స్ పెడతారు, వాళ్ళకి కాలేజ్ నచ్చదు కాబట్టి ఇచ్చి పెట్టేస్తారు. రైట్? అందుకోసమే ఫస్ట్ ఫేజ్లో 65% ఫిల్ అవుతుంది. మిగతా 35% ఎందుకంటే ఆప్షన్స్ తక్కువ పెట్టడము, లేదా ఫెయిలియర్ స్టూడెంట్స్ రావడము, లేదా కొంతమందికి ఎంసెట్ కౌన్సిలింగ్ ఉన్న విషయం కూడా తెలియదు. కాబట్టి ఖచ్చితంగా వీడియో షేర్ చేయండి. సో ఎప్పుడు మీకు డేట్స్, మీకు ఈ టీఎస్ వాళ్ళకి కౌన్సిలింగ్ డేట్స్ ఏంటో నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్. ఏపీ వాళ్ళకి వస్తే కూడా నేను కింద లింక్ ఇస్తాను స్టూడెంట్స్, చూసుకోండి మీ డేట్స్ కరెక్ట్గా చూసుకోండి. ఓకే? సో ఫస్ట్ ఫేజ్లో 65% ఫిల్ అవుతుంది. 50% వరకు కాలేజ్ రిపోర్టింగ్ చేస్తారు, 15% రిపోర్టింగ్ చెయ్యరు. అయితే రిపోర్టింగ్ చేయకపోతే ఏమవుతుందంటే 50% ఫిల్ అయ్యింది కదా, ఇంకో 50% సీట్స్ ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు 50% రిపోర్టింగ్ చేశారు, 50% రిపోర్టింగ్ చేయలేదు, 50% ఖాళీగా ఉంది. వీళ్ళు సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్తారు. ఓకే? రైట్? మీకు క్లియర్గా అర్థం అనుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు సెకండ్ ఫేజ్కి వెళ్ళాలంటే ఎవరో వెళ్ళొచ్చు, సీట్ రాని వాళ్ళు వెళ్ళొచ్చు, సీట్ వచ్చి రిపోర్టింగ్ చేయని వాళ్ళు కూడా వెళ్ళొచ్చు.
రైట్. సీట్ వచ్చింది, మీకు కాలేజ్ డబ్బులు కట్టారు, రిపోర్టింగ్ చేశారు, అయినా మీరు వెళ్ళొచ్చు. ఓకే. సెకండ్ కౌన్సిలింగ్కి ఎవరైనా వెళ్ళొచ్చు. ఫస్ట్ కౌన్సిలింగ్లోకి వెళ్ళలేదు, అసలు ఫస్ట్ కౌన్సిలింగ్ అటెండ్ చేయలేదు, సెకండ్ కౌన్సిలింగ్ డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళొచ్చు. ఐ హోప్ మీకు క్లియర్ అవుతున్నాను స్టూడెంట్స్. సో ఫస్ట్ ఫేజ్కి ఎవ్వరు కొంతమంది అటెండ్ కాలేదు, వాళ్ళు డైరెక్ట్గా సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు. సీట్ వచ్చిన వాళ్ళు వెళ్ళొచ్చు, సీట్ రాని వాళ్ళు వెళ్ళొచ్చు, సీట్ వచ్చిన వాళ్ళు డబ్బులు కట్టిన వాళ్ళు కూడా వెళ్ళొచ్చు, డబ్బులు కట్టిన వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఎవరైనా సెకండ్ ఫేజ్కి ఈజీగా వెళ్ళొచ్చు. ఓకే, మీకు క్లియర్ అనుకున్న స్టూడెంట్స్. అయితే సెకండ్ ఫేజ్ వాళ్ళు అంటే ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే ఈ స్టెప్ చేశారో, ఫస్ట్ ఫేజ్ వాళ్ళు ఎవరైతే ఈ స్టెప్ ఫినిష్ చేశారో, అంటే ఫస్ట్ ఫేజ్ వాళ్ళు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసేస్తున్నారు, స్లాట్ బుక్ చేస్తున్నారు, డబ్బులు కట్టేశారు, పేమెంట్ ఆఫ్ ప్రాసెస్ ఫీజ్ కట్టేశారు, రైట్. సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయిపోయినాయి ఫస్ట్ ఫేజ్లో. వాళ్ళు సెకండ్ ఫేజ్లో డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకోవచ్చు. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్ అనుకున్నాను స్టూడెంట్స్. సో సెకండ్ ఫేజ్ మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో ప్రాసెస్ ఫీజు కట్టారో, సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయిపోయినాయో, మళ్ళీ వాళ్ళకి వెరిఫికేషన్ ఉండదు. ఫ్రెష్గా ఎంటర్ అవుతున్నారు సెకండ్ ఫేజ్లో, ఏంటి ఫ్రెష్గా సెకండ్ ఫేజ్ మీరు ఎంటర్ అవుతున్నారు, అప్పుడు మీరు ప్రాసెస్ ఫీజు కట్టుకోవాలి, రైట్. ప్రాసెస్ ఫీజు కట్టుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సెకండ్ ఫేజ్లో ఫ్రెష్గా వెళ్తున్నారు. ఎవరు వెళ్తారంటే కౌన్సిలింగ్ ఉన్న విషయం తెలియదు కదా ఫస్ట్ ఫేజ్లోని, వాళ్ళకి సెకండ్ ఫేజ్లో వస్తారు. అండ్ ఎవరైతే ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు పాస్ అవుతారు కదా, వాళ్ళు సెకండ్ ఫేజ్లోకి వస్తారు. వచ్చిన వాళ్ళు అప్పుడు వాళ్ళు స్లాట్ బుక్ చేసుకోవాలి, ఏంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో వీళ్ళు ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ ఫేజ్కి ఎంటర్ అయిన వాళ్ళు అండ్ సెకండ్ ఫేజ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకున్నారు, పలానా రోజు ఫ్రీజ్ అయిపోయింది, సీట్ అలాట్మెంట్ జరిగింది, రైట్. మీకు క్లియర్ అర్థమవుతున్న స్టూడెంట్స్. సో ఆప్షన్స్ పెట్టుకున్నారు, ఫ్రీజ్ అయింది, మీకు సీట్ అలాట్మెంట్ వచ్చింది, ఒక రోజు ఇస్తా అని చెప్పేసి చెప్తారు. దీనికి ఒక 2 days టైం ఇస్తాడు, దీనికి ఒక 1 day టైం ఇస్తాడు, దీనికి ఒక 2 days టైం ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే పేమెంట్ చేశారో, ఎవరైతే కట్టారో వాళ్ళు ఇక్కడ పేమెంట్ చేయవసరం లేదు. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా పేమెంట్ చేయాలి అని చెప్తే చేయొచ్చు, లేదా చేయవసరం లేదు. ఓకే. సో సెకండ్ ఫేజ్లో ఎవరైతే ఫ్రెష్గా వచ్చారో వాళ్ళు మాత్రంకి ఖచ్చితంగా పేమెంట్ చేయాల్సి వస్తుంది అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి వస్తుంది. అండ్ వీళ్ళు కాలేజ్కి వెళ్ళి కూడా రిపోర్టింగ్ చేయాలి సెకండ్ ఫేజ్ వాళ్ళు. అండ్ థర్డ్ ఫేజ్ వాళ్ళు కూడా అంతే, పేమెంట్ చేయాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయాలి స్టూడెంట్స్. ఓకే. సెకండ్ ఫేజ్లో 50% సీట్స్ ఉన్నాయి కదా, దీంట్లో 45% సీట్స్ ఫిల్ అవుతాయి అండ్ 5% సీట్స్ అనేవి ఫిల్ కావు. 45% సీట్స్ ఫిల్ అవుతాయి అండ్ 5% సీట్స్ ఫిల్ కావు. అలాగా సెకండ్ ఫేజ్ అయినప్పటికీ 50 + 45 ఎంత, 95% సీట్స్ అనేవి ఫిల్ అయిపోతాయి. ఈ 5% సీట్స్ అనేవి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్తాయి. ఓకే. ఈ థర్డ్ ఫేజ్లో కూడా మనకి దాదాపుగా 4%, 3% సీట్స్ ఫిల్ అవుతాయి, ఇంకా 2 to 1% సీట్స్ ఫిల్ అవ్వవు. ఇంకొంతమంది స్టూడెంట్స్కి ఏమో సీట్ రావాలని బాధపడతారు అండ్ 2% సీట్స్ ఖాళీగా ఉంటాయి. ఎక్కడంటే ఎక్కడో మారుమూల లేకపోతే ఏదో చిన్న కాలేజీలో సీట్లు అనేవి ఖాళీగానే ఉంటాయి. దాంట్లో సీట్ తీసుకోమన్నా వీళ్ళు తీసుకోరు, వీళ్ళు వెళ్ళరు, రైట్. ఇలా ఉంటారు స్టూడెంట్స్. ఓకే. సో సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో మనం సీట్ సాధించాలి. సెకండ్ ఫేజ్లో జరిగే మిస్టేక్స్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే సీట్ రాలేదో, ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్ రాలేదో అండ్ సెకండ్ ఫేజ్లో కొత్తగా ఎంటర్ అయ్యారో, మీరు ఏం చేయాలంటే మీకు సీట్ రావాలంటే ఫస్ట్ ఫేజ్ కన్నా ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవాలి. చాలా ఎక్కువ హ్యూజ్ ఆప్షన్స్ పెట్టుకుంటేనే సీట్ వస్తుంది. ఎందుకంటే సెకండ్ ఫేజ్లో ఓన్లీ 50% సీట్సే ఉన్నాయి అంటే మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ కూడా 50% పడిపోయింది. కాబట్టి సెకండ్ ఫేజ్లో మీరు ఎక్కువ సీట్స్ పెట్టుకోవాలి స్టూడెంట్స్. ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటే సీట్ వచ్చే ఛాన్సెస్ మీకు ఎక్కువగా ఉంటాయి స్టూడెంట్స్. ఓకే. సెకండ్ ఫేజ్ ఇది, రైట్. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ వరకు మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. థర్డ్ ఫేజ్ అయితే చాలా రిస్క్, సీట్ రావడం అనేది కష్టం. థర్డ్ ఫేజ్లో ఏంటి అంటే థర్డ్ ఫేజ్లో చిన్న చిన్న కాలేజెస్లో మనకి సీట్లు ఖాళీగా ఉంటాయి అండ్ ఎక్కడో చోట
కొంతమంది జేఈ మెయిన్స్కి దానికి వెళ్ళిపోతారు కదా, వాళ్ళు సెకండ్ ఫేజ్లో మనకు వేకెన్సీస్ తెలిసిపోతాయి. సెకండ్ ఫేజ్లో మనకు అర్థమైపోతుంది. వాళ్ళు జేఈ మెయిన్స్ అడ్వాన్స్ రాసి వాళ్ళు ఎన్ఐటీస్కి ఐఐటీస్కి వెళ్ళిపోతారు. ఆ సీట్స్ అనేవి సెకండ్ ఫేజ్లో మనకు తెలిపోతాయి. ఇంకా ఏమైనా ఉంటే థర్డ్ ఫేజ్లో 1% కన్నా తక్కువగా టాప్ కాలేజ్లో ఉంటుంది, మిగతావన్నీ లో కాలేజ్లోనే ఉంటాయి స్టూడెంట్స్. ఓకే, సో దాదాపుగా మనకి మంచి కాలేజ్ రావాలి అంటే ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ 90% ఛాన్స్ ఉంటుంది స్టూడెంట్స్. థర్డ్ ఫేజ్లో అనేది తక్కువ ఛాన్స్ ఉంటుంది. మనకి సీట్స్ అనేవి టాప్ కాలేజ్ ఉండడం అనేది చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. టాప్ కాలేజ్ అనేది థర్డ్ ఫేజ్లో చాలా తక్కువ ఛాన్స్ ఉంటాయి. లో కాలేజెస్, చిన్న కాలేజెస్ మాత్రమే మనకి థర్డ్ ఫేజ్లో ఉంటాయి స్టూడెంట్స్. ఓకే, 90% మనకి ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్నే సీట్స్ ఫిల్ అయిపోతాయి. ఓకే, మీకు మంచి కాలేజ్లో సీట్ రావాలి అనుకుంటే చాలా 1 lakh కన్నా ఎక్కువ ర్యాంక్ వచ్చింది, మీరు 3 phases అటెండ్ చేయాలి. మీకు 70,000 8,000 ర్యాంక్ వచ్చింది అనుకుందాం. సో మీకు 2 phases, అట్లీస్ట్ 2 phases మీరు అటెండ్ చేయాలి. ఓకే, సో మీకు 10,000 ర్యాంక్ వచ్చింది, 20,000 ర్యాంక్ వచ్చింది, 30,000 ర్యాంక్ వచ్చింది అనుకుందాం. ఫస్ట్ ఫేజ్ అటెండ్ చేసిన తర్వాత మీకు వచ్చిన కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ ఏదైనా ఉంటే కొన్ని ఆప్షన్స్ మాత్రమే ఇచ్చుకొని సెకండ్ ఫేజ్ వరకు వెళ్ళొచ్చు స్టూడెంట్స్. ఓకే, సో సెకండ్ ఫేజ్లో జరిగే మిస్టేక్స్ ఏంటి అంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ ఉంది కదా, దానికన్నా చెత్త కాలేజ్ పెట్టుకుంటారు సెకండ్ ఫేజ్లో కొంతమంది స్టూడెంట్స్. ఓకే, ఫస్ట్ ఫేజ్లో వచ్చిన మంచి కాలేజ్ని విడిచిపెట్టేసి చెత్త కాలేజ్ ఆప్షన్స్ పెట్టుకుని సెకండ్ ఫేజ్లో వాళ్ళు చేసే మిస్టేక్ అదే. మంచి కాలేజ్ పెట్టేసుకుంటారు, చెత్త కాలేజ్ ఆప్షన్ పెట్టుకుంటారు, ఆ కాలేజ్ సీట్ తీసుకుంటారు, మళ్ళీ బాధపడతారు. నాకు ఫస్ట్ కాలేజ్ కావాలి, ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ కావాలి, ఎట్లా సార్ అని చాలామంది నన్ను అడుగుతారు. సెకండ్ ఫేజ్లో జరిగే మిస్టేక్ అదే. ఏంటంటే ఫస్ట్ కాలేజ్లో మంచి సీట్ వస్తుంది, అది వాళ్ళు విడిచిపెట్టేసుకుని సెకండ్ ఫేజ్లో చెత్త కాలేజీకి వెళ్తారు. చాలామంది తెలియక ఆ మిస్టేక్ చేస్తారు స్టూడెంట్స్. కాబట్టి జాగ్రత్తగా ఫస్ట్ ఫేజ్ వచ్చిన సీటు కన్నా బెటర్ కాలేజే మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలి. కొంతమంది ఎలా ఉంటుందంటే కోడ్స్ మిస్టేక్స్ చేసుకుంటారు, కొంతమంది తెలియక మంచి కాలేజ్ అనుకుని పెట్టేసుకుంటారు, తర్వాత తెలుస్తుంది అరే అది మంచి కాలేజ్ కాదని, చాలా బాధపడతారు స్టూడెంట్స్. సో సెకండ్ ఫేజ్లో ఏంటి అంటే ఫస్ట్ కాలేజ్ వచ్చిన మంచి కాలేజ్ ఇచ్చిపెట్టేసుకుని దీంట్లో చెత్త కాలేజీకి వెళ్తారు. ఓకే, సో సెకండ్ ఫేజ్ ఎవరికి రిస్క్ అంటే మంచి కాలేజ్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బెటర్ సెకండ్ ఫేజ్కి వెళ్ళకపోవడమే మంచిది. మీకు మంచి కాలేజ్ రాలేదు అని అనిపిస్తేనే సెకండ్ ఫేజ్కి వెళ్ళండి. ఓకే, అండ్ టాప్ అంటే 30,000 10,000 20,000 వచ్చిన స్టూడెంట్స్ అయితే సెకండ్ ఫేజ్లో కొన్ని కాలేజ్ పెట్టుకోవాలి. 50,000 1 lakh అని ఎక్కువ వస్తే మాత్రానికి సెకండ్ ఫేజ్లో ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవాలి స్టూడెంట్స్. సో ఇది స్టూడెంట్స్ ఫస్ట్ ఫేజ్ వర్సెస్ సెకండ్ ఫేజ్ వర్సెస్ థర్డ్ ఫేజ్. సో ఓవరాల్గా ఏంటి అంటే ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వాలి, ఆప్షన్స్ ఎక్కువ ఇస్తే ఎక్కువ ఛాన్స్ మీకు మంచి కాలేజ్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మీకు సీట్ వచ్చిన తర్వాత దానికన్నా బెటర్ కాలేజ్ పెట్టుకోవాలి, కానీ చిన్న కాలేజ్ పెట్టుకోకండి. కోర్స్ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఏ కాలేజ్ మంచిదో ఏ కాలేజ్ మంచిది కాదో తెలుసుకుని పెట్టండి. అవసరమైతే పర్సనల్ గైడెన్స్ కోసం మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మంచి గైడెన్స్ తీసుకోండి స్టూడెంట్స్. ఆల్ ది బెస్ట్, బాయ్.